పాలిటిక్స్ ఇస్ వెరీ అన్స్టేబుల్ సాయిల్ అని మనం బ్రేవ్ చేయకపోతే ఇంకొకరు వచ్చి బ్రేవ్ చేస్తారా? అది మనం మర్చిపోకూడదు. ఏ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన హితంలో పని చేస్తారా ఇక్కడ? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీకు స్వతంత్ర హక్కులు కావాలంటే బాధ్యతలు కూడా నిర్వహించే బాధ్యత ఉంటుంది. అయితే ఎరోనియస్ కన్సిడరేషన్స్ కొన్ని తగ్గాలి, జడ్జ్మెంటల్ థింగ్స్ రావాలి. ఇప్పుడు మీకు ప్రజల్లో మెరిట్స్ బట్టి ఒక నిర్ణయంకి వస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఒకసారి తప్పు చేయవచ్చు, కానీ అస్వస్థ మాటను తప్పు చేయవు. ఇప్పుడు అది అమ్మకానికి పెట్టావనుకో మీ ఓటు, మీ భవిష్యత్తు మీ పిల్లలే కదా. మనకి భావి తరాలు వచ్చేటప్పుడు మా తాతలు ముత్తాతలకి బుద్ధి లేదని వారి మైండ్కి వచ్చిందనుకో, అంతకన్నా నరకం ఉంటుందా? సో మనం అందరూ, ఆ దేవుడు అందరికి ఇచ్చారు ఆలోచించే శక్తి. మీకిచ్చారు, మాకిచ్చారు, అందరికి ఇచ్చారు. అది మేము వినియోగించుకోము అని మనం కూర్చున్నాం అనుకో, మనం మానవ జాతికే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. చాలా బాగా చెప్పారు సార్. ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. బట్ హౌ ది యంగ్స్టర్స్ కెన్ ఓవర్కమ్ దిస్ కాస్ట్లీయెస్ట్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు సార్? మీకు కాస్ట్లీ, మీరు ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్లీ. నువ్వు వృధా చేసింది కూడా కాస్ట్లీయే, నువ్వే భరిస్తున్నావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ జగన్ గారు చేసిన అప్పులు జగన్ గారు సొంత అప్పులు కాదు, మనం అందరూ తీర్చవలసిందే. ప్రతి ఒక్కటి బాధ్యత. నేను తీసుకోలేదు అప్పు అని కూర్చుంటే ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐదర్ వే యూ గోయింగ్ టు పే ఎ ప్రైస్. అయితే మీరు ప్రైస్ పే చేసేటప్పుడు మీరు ఎలా పే చేస్తున్నారు అనేది ప్రశ్న. మీరు బాగా చేసి పే చేస్తారా, లేకపోతే పాడైపోయి పే చేస్తారా, అది మీ ఇష్టం. సార్ చాలా సింపుల్ వేలో జగన్ గారి పాజిటివ్ సైడ్స్ లేదా నెగిటివ్ సైడ్స్, లేదా చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్స్ కొన్ని మీరు చెప్తే. జగన్తో చంద్రబాబుని కంపేర్ చేయడం ఐ థింక్ ఇస్ రాంగ్. పోలికలు ఉంటే కదా కంపేర్ చేయడానికి. ఎక్కడో ఆయన ఒక లైన్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీని డిసిమినేట్ చేసి వచ్చిన నాయకుడు ఆయన, అంతే కదా. నవరత్నాలు ప్రామిస్ చేశాడు, ఇంకా వెతుకుతా ఉన్నాం, బుర్రగోక్తా వెతుకుతా ఉన్నాం ఎక్కడైనా అమలు అయిందా లేదా అని. ఆ రోజు ఏమన్నారు, మాకు 25 సీట్లు ఇవ్వండి, మెడ వంచి అన్ని తెస్తానన్నాడు. మెడ వంచడం, ఎవరు మెడ వంచాడు, ఎక్కడ ఏం తెచ్చాడు, ఆయన నీట్గానే ఉంది. 5 years ఆయనకి బేడద లేకుండా, వారానికి సంతకం లేకుండా మేమందరు ప్రజలుగా సాధించామట, మమ్మల్ని నమ్మంటారు. ఓకే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ సిబిఐ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మేజర్ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏం చేస్తారు? ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పెద్దలు. ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాస్తారు. మీకే వారే చెప్పారు, మేము కూడా పేపర్లోనే చూసాం, ఇలాగా జగన్ ఇన్ని సంవత్సరాలు ఉన్నారని, అసలు చేయకూడదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాస్తారు. హూ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద సిబిఐ? సో మీకు కన్ఫ్యూజన్, ఇంటెన్షనల్ కన్ఫ్యూజనా లేకపోతే నిజమైన కన్ఫ్యూజనా? నెట్ రిజల్ట్ కన్ఫ్యూజన్. ప్రజలు ఆలోచించడం ప్రారంభిస్తే మనకందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్, వై చంద్రబాబు నీడ్స్ ఫర్ ఏపీ? చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే మీరేం చెప్తారు? చంద్రబాబుకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్టం, గ్రోత్ ఇష్టం, పాజిటివ్నెస్ ఇష్టం. అది వచ్చింది కనుక ఎక్కడెక్కడ వెళ్ళిందో అక్కడ మనకు కనిపిస్తున్నాయి రిజల్ట్స్. చంద్రబాబు నిన్న రాలే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి అవ్వడం. రాష్ట్ర సమైక్యంగా ఉన్నప్పుడు ఉన్నారు, విభజన అయిన తర్వాత ఉన్నారు, అందరినీ మోటివేట్ చేశారు, అందరినీ డెవలప్మెంట్ కాస్త తీసుకురావడానికి ప్రయత్నించారు. అది కనిపిస్తుంది. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు సార్?
బికాస్ చూడు. మిమ్మల్ని అటువైపు నడవకుండా కంప్లీట్ స్టడీస్ వైపే నడిపించారు. చూడు, తల్లిదండ్రుల ప్రభావాలు పిల్లలపై ఉంటాయి. అయితే ఒకటే కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. అందరిపై ఒక రకంగానే ప్రభావం ఉంటుందని నేను అనుకోను. Simple. మాకు సెన్స్ ఆఫ్ డైరెక్షన్. Hmm. ఇప్పుడు సింపుల్ థింగ్, మీ మీద మాకు ఒక విషయం చెప్పాలంటే సమయంలో ఉండాలని ఆయన బోధించేవారు. యూ కెన్ బి ఆన్ టైం. హాఫ్ మినిట్ ఆర్ రాదర్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ, బట్ యూ కాంట్ బి హాఫ్ అ మినిట్ లేట్. ఆయన జీవితంలో అలాగే నడిచింది, మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మా జీవితంలో ఎలాగుందంటే 100 కార్యక్రమాలు చేస్తే 95 మీ టైంలో చేస్తే మీ టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతే మేము సినిమా సీరియల్ చూడాలంటే టీవీలో టైంలో చూస్తాం, Yes. ఎయిర్ పట్టుకోవాలన్నా ట్రైన్ పట్టుకోవాలనే టైంలో వెళ్ళిపోతాం. అసలు పెళ్లి చేసేటప్పుడు సెకండ్స్తో ముహూర్తం ఉంటుంది. నేను ఇంతవరకు వినలే ఈ ముహూర్తం ఎవరో తప్పు ఈ పెళ్లి తప్పు అయిందని వినలే. మనం టైంలో వెళ్ళగలుగుతాం. అయితే ప్రజల దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం టైంలో వెళ్ళమంటే మనకి ఇలా కొన్ని ప్రభావాలు ఉంటాయి. ఇతరుల టైం కూడా వారికి వాల్యుబుల్. మనం అందరినీ రెస్పెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రధానంగా మీ మీద మీ తల్లి గారి ప్రభావం ఎక్కువ ఉండేదా, కేరింగ్ మీ ఫాదర్ దా? అది అవతల వాళ్ళు చెప్పాలి, నేను కాదు చెప్పేది. ప్రభావాలు తల్లిది ఉంటది, తండ్రిది మీరు కూడా ఎక్కువగా ఉంటది. ఎవరితో అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది మీకు? అంటే మా తల్లిదండ్రులు తిరిగేవారు ఎక్కువ. మీ ఆలన పాలన మరి ఉండేది, బట్ అంత ఎఫెక్షనేటివ్ కాదు. అంటే వారు స్వయంగా వ్యక్తితరంగా చేశారనేది నేను అనుకోను, కానీ ఆ ప్రభావాలు ఉన్నాయి. సార్, లాస్ట్ డేస్ ఆఫ్ లైఫ్ మీ ఫాదర్ అండ్ మదర్ ఎలా ఉండింది సార్? అంటే నా మదరు 93rd ఇయర్ వరకు బ్రతికారు. ఫాదర్ 95లో పోయారు. ఆయన 71 ఇయర్స్ బ్రతికారు. మీ మ్యారేజ్ ఎలా అయింది సార్? యాక్చువల్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా మీది? అరేంజ్ అనవచ్చు, లవ్ అనవచ్చు, ఏదైనా అనవచ్చు. ఇప్పుడు మా ఫాదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి రాజకీయంలో ఉన్నారు, సోషలిస్ట్ పార్టీ నుంచి అన్నీ ఉన్నాయి. మా ఫాదర్ ఇన్ లా క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా ఉన్నారు. తర్వాత ఎమర్జెన్సీలో ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడు 75 అప్పుడు మా ఫాదర్ రూలింగ్ పార్టీ ఎంపీ. కానీ ఆయన అరెస్ట్ అయినా మా ఫాదర్ ఆయన ఇంటికి వెళ్ళారు. ఇది మాకు క్లియర్గా కనిపిస్తుంది. యూ స్టాండ్ ఫర్ వాట్ యూ స్టాండ్ ఫర్. ఇట్స్ ఇంపార్టెంట్. సో మ్యారేజ్ ఏ నేపథ్యంలో జరిగింది సార్? మాకు ఐ లైక్ హర్, షీ లైక్ మీ. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, సూపర్. పెళ్లి చేసుకున్నాం. రాజకీయ పరంగా డైలీ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. మేడం సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్? ఎనీ అదర్ మ్యారీడ్ కపుల్ ఆనందంగా ఉంటాం. షీఈస్ మేనేజింగ్ దిస్ హౌస్, వీఆర్ హియర్. 1 సంవత్సరం కాదు కదా ఇక్కడ ఈ ఇంట్లో, ఈ బిల్డింగ్ లోనే 50 సంవత్సరాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి అశోక్ గజపతి రాజు గారు ఏదన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చినా ఆలోచించి ఆ దేవుడిచ్చిన ఆ శక్తిని వినియోగించుకోండి. మంచి భవిష్యత్ మన అందరికీ వస్తుంది. ఆ శక్తి నువ్వు డెలిగేట్ చేస్తే మాత్రం మనం అందరు కలిసే నాశనం అవుతాం, మన దేశం కూడా నాశనం అవుతుంది. సార్, ఫైనల్లీ సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు చెప్తే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్. కిసాన్ లేకపోతే, జవాన్ లేకపోతే మన స్వతంత్రమే కాపాడే నాథుడే లేరు. సో ఇది అశోక్ గజపతి రాజు గారితో అనేక విషయాలు ఇంకా మాట్లాడాలనే ఉంది, కాకపోతే మాకు సమయం తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు టైం కేటాయించాలి సార్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బట్ వీ హ్యావ్ లెస్ టైమ్ టు స్పెండ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ టు సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ జై జవాన్ జై కిసాన్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.